అందరు తిన్నారా? ఎలా ఉన్నారు నాన్న? ఇప్పుడైతే ఒకరు దాటింది నాన్న. ఈరోజు ఫుల్ బిజీ. ఈరోజు టిఫిన్ తినేంత టైం కూడా లేదు. ఈరోజు షాప్ కాడ బిజీగా ఉన్నాం. షాప్ నుంచి వచ్చాక మా ఆయన కొండకు వెళ్ళి కట్టెలు తెచ్చాడు. నేను ఇంటికి వచ్చి ఒక బకెట్ బట్టలు ఉతికి, నేను గుడ్డలు రోజు విడిచినాను, బోల్డ్ వెళ్ళిపోతాయి. ఒక బకెట్ నిండా గుడ్డలు ఉతికి అన్నం చేశాను. అన్నం చేసి ఏం కూర చేయాలబ్బా అని చెప్పి పులగూర చేశాను. నిన్నటి పప్పు ఉంది, రసం ఉంది. ఈరోజు పులగూర చేశాను. తోట పులగూర చేస్తా బాగుంటుంది. కానీ కష్టపడి బాగా పనిచేసి కష్టపడి వచ్చాను కాబట్టి ఆకలి వేస్తూ ఉంటుంది. నేను ఏ కూర చేసినా నా కూర నేను చేసుకుని నాకు రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకు ఎవరిని చేస్తుంటే తినాలని ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఎవరున్నారు చేస్తే నేను చేయాలి, లేకపోతే మా అత్త చేయాలి. మా అత్త తోటకి వెళ్ళి ఎప్పుడో వస్తుంది. ఇంక ఎటు తిరిగి నేనే వంట చేయాలి, చేసుకునే తినాలి, తప్పదు. అందుకే బాగా ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే తింటున్నా. నిన్న తిన్నారా నాన్న? కాలు చేతికి ఎక్కొచ్చిన బిడ్డలు ఉంటే ఇలాంటప్పుడే కొంచెం ఓదాటుగా వండి పెడతారు. అందుకే పిల్లలు ఈ వయసులో చాలా అవసరం అనిపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అమ్మలు. తిందురండి నాన్న.